వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ కమల్. విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని ఇష్యూ ఇప్పుడు ఢిల్లీకి చేరింది. పోటీ విషయంలో తమ్ముడితో గొడవ, అధినేతపై అలకను పోగొట్టేందుకు అస్థిన నుంచి కీలక నేత రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఇవాళ ఉదయం నాని రాజీనామా చేయడంతో ఆయన్ని బుజ్జగించే ప్రయత్నం చేశారు. సహచర నేత కోసం ఎంపీ కనకమెడల రవీంద్ర కుమార్ ఢిల్లీ నుంచి నేరుగా విజయవాడకు వెళ్లి కేశినేని నానితో భేటీ అయ్యారు. రాజీనామా వెనక్కి తీసుకోవాలని చెప్పినట్టు సమాచారం. కుటుంబం అన్నాక సమస్యలు ఉంటాయని సర్దుకుపోవాలని నానికి రవీంద్ర కుమార్ సూచించారట. అందుకు కేశినేని నాని ఎలాంటి సమాధానం చెప్పారు? రాజీనామా వెనక్కి తీసుకుంటానన్నారా? అధినేతపై అలక వీడానని చెప్పారా? టీడీపీలోనే కొనసాగుతానని చెప్పి ఉంటారా? టీడీపీ రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొంటారనే విషయాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది. పలకరింపులో భాగంగా ఎంపీ కనకమెడల వచ్చారా? అధిష్టానం పంపడంతో బుజ్జగించే దిశగా చర్యలు ప్రారంభించారా అనే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే నానితో భేటీ అనంతరం కనకమెడల నోరు విప్పకుండానే వెళ్ళిపోయారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో మరింత ఉత్కంఠ పెరుగుతోంది. కాగా విజయవాడ ఎంపీ సీటును కేశినేని చిన్నికి ఇస్తామని అధిష్టానం చెప్పడంతో కేశినేని నాని టీడీపీకి రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేస్తున్నారు.